ఉమ్మడి నల్గొండ జిల్లా చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక సూర్యాపేట మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలని కూడా గడిచిన సార్వత్రిక ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. సో ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, చాలా మంది విద్యార్థులు ఉన్నారు, చాలా మంది ఉపాధ్యాయులు కూడా ఉంటారు. సో ఈసారి ఖమ్మం జిల్లా, ఈసారి నల్గొండ జిల్లా మీద ముఖ్యంగా ఆ జిల్లాకు సంబంధించిన ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అలానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో వీళ్ళిద్దరు కూడా తీన్మార్ మల్లను గెలిపించాలని చెప్పేసి విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. సో చాలా అంశాలను కూడా ఈసారి ప్రధానంగా ప్రచారస్థాలుగా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మూడు పార్టీలు కూడా. సో అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, సో ఏ అంశాలు ఈసారి కీలకం కాబోతున్నాయి, మా ప్రతినిధి రవి ఉన్నారు, రవితో మాట్లాడదాం. సో రవి, ఎన్నికల ప్రచారం ముగిసింది, చాలా అంశాలను కూడా ఈ మూడు పార్టీలు కూడా ప్రచారాస్త్రాలుగా మలుచుకున్నాయి. సో ఎట్లాంటి వాతావరణం ఉంది నల్గొండ జిల్లాలో? నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించాయని చెప్పవచ్చు. ఏ పార్టీ ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కాంక్షిస్తూ వ్యూహాత్మకంగా ప్రచారం అయితే కొనసాగించిన పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. మొత్తంగా గత ఏడాదితో పోల్చుకుంటే గతంలో 5,05,565 మంది ఓటర్లు ఉండగా ఈసారి 2021 కంటే ఉన్నప్పుడు ఓటర్లు ఇప్పుడు 4,63,839 మంది ఓటర్లు అయితే సంఖ్య తగ్గింది. ఈసారి 52 మంది అభ్యర్థులు అయితే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినటువంటి గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవడంతో ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ప్రభుత్వం తమ అభ్యర్థిని గెలుపు కాంక్షిస్తూ కూడా సన్నాహక సమావేశాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గెలుపు బాధ్యతలన్నీ కూడా మీద వేసుకుని మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈసారి ఎన్నడూ లేని విధంగా బీజేపీ గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా బీజేపీ కేంద్ర నాయకులతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి లక్ష్మణ్ నుంచి బండి సంజయ్ వరకు కూడా నిన్నటి వరకు ఈ రోజు వరకు కూడా సన్నాహక సమావేశాలు ప్రచారాలు కూడా నిర్వహించి ఆ పార్టీల అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి ఈసారి అన్ని పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తుండగా 52 మంది అభ్యర్థులు అయితే ఈసారి బరిలో ఉన్నారు. అందులో కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు కూడా ఈసారి బరిలో నిలబడ్డారు. గత 2021లో 71 మంది అభ్యర్థులు బరిలో ఉండగా జంబో బ్యాలెట్ ను యూజ్ చేశారు. ఈసారి 52 మంది అభ్యర్థులకు అయితే ఆ సంఖ్య తగ్గింది. ఈ జంబో బ్యాలెట్ కూడా యూజ్ చేస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 800 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్న ఆ పోలింగ్ బూత్లలో 2 బ్యాలెట్ బ్యాగ్స్లను కూడా ఉపయోగించబోతున్నారు. అయితే ఈ పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు, ఎవరి వైపు నిలబడతారు అనేది ఈ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటుగా ఉన్నటువంటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి జరగబోయేటటువంటి 27న జరగబోయే పోలింగ్ లో పట్టభద్రులు ఎవరి వైపు ఉంటారనేది కూడా మనకు ఆసక్తికరంగా రేపుతున్న పరిస్థితి ఉంది నవీన్. సో మొత్తం మీద ఎల్లుండి ఉదయం పోలింగ్ ప్రారంభం కాబోతోంది. సో 4,63,000 మందికి పైగా పట్టభద్రులు పోలింగ్ లో పాల్గొనాల్సి ఉంది. సో పోలింగ్ శాతం ఎంత నమోదవుతుందని మాత్రం చూడాల్సి ఉంది. ఈ ఎన్నికకు సంబంధించినటువంటి ఫలితం తెలంగాణలో ముఖ్యంగా లోక్సభ ఎన్నికల ఫలితాల మరుసటి రోజు అంటే 5వ తారీఖున ఈ ఎన్నికల ఫలితాలు, ఈ ఎన్నికల ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఫలితం వెలువడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రధానంగా ఈ మూడు పార్టీలు కూడా ఈ ఎన్నికను కొంత ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హౌస్ లో ముఖ్యంగా శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకగా అవుతామని చెప్తున్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తుంటే, ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం సో ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని కనుక గెలిపిస్తే సో రానున్నటువంటి రోజుల్లో ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించే కావచ్చు, లేదా ఉద్యోగులకు సంబంధించే కావచ్చు, విద్యార్థులకు సంబంధించే కావచ్చు, అనేక అంశాలను త్వరగా పూర్తయ్యే విధంగా తీన్మార్ మల్లన్న పనిచేస్తారనేటువంటి అంశాన్ని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఓటర్ల దగ్గరికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి.